హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజైతే మార్నింగ్ టు నైట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్‌లో ఒక ఇంపార్టెంట్ విషయం కూడా షేర్ చేస్తున్నాను. అంటే నన్ను చాలామంది ఎప్పటినుంచో అడుగుతుంది. అండ్ అషీకి మిల్క్ ఎలా స్టాప్ చేశాను అండ్ నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ షార్ట్ అండ్ స్వీట్‌గా షేర్ చేశాను. అండ్ ఇక్కడొచ్చేసి మార్నింగే లేచాను. ఆ రోజు మా హస్బెండ్‌కి వర్కింగ్ డే అనమాట. ఇంక పొద్దున్నే తను వెళ్ళిపోతారు 7:30 ఆ టైంకి. ఇంక నేనైతే లేస్తాను అండ్ నాతో పాటు అషి కూడా పొద్దున్నే లేస్తది. ఇంక లేచేటప్పటికి ఇంక వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగానే ఏమంటారు వెలుగు వస్తుందనమాట ఈ మధ్య. అండ్ ఇక్కడ తను వెళ్ళిపోయాక ఇంక నేను కాఫీ చేసుకున్నాను. తను ఉంటే గనుక బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ నేను కాఫీ తాగుతాం. నేను కొంచెం లేట్‌గా లేచేటప్పటికి తను బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. అండ్ ఆరామ్సే కాఫీ పెట్టుకొని ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేస్తాను. ఆ అలవాటు మార్చుకోని మా హస్బెండ్ చాలా సార్లు చెప్పారు గ్రీన్ టీ తీసుకో అని. ఇప్పుడు ఇంకా నేను డైట్‌లో లేను. డైట్ స్టార్ట్ చేయాలి. కాఫీ అలవాటు పోలేకపోతుందనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలు ఇద్దరూ లేచే టైంకి నేను కాఫీ అయితే ప్రశాంతంగా తీసుకోవాలనుకుంటాను. అండ్ కాసేపటికి ఇంక వర్షం స్టార్ట్ అయింది స్లోగా. అసలు చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. అండ్ బాల్కనీలో ఈ మొక్కలేంటి అని చాలామంది అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ అవి షేర్ చేస్తూ ఉంటాను కదా! సో, ఇవి మస్టర్డ్ అండి. నేను తాలింపుల బాక్స్‌లో ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కొన్ని మిక్సప్ అయిపోయాయన్నమాట మెంతులును, మస్టర్డ్ సీడ్స్. నాకవి త్రో చేయడం ఇష్టం లేక గ్రీనరీ పిచ్చి చెట్లయినా సరే చూడ్డానికి బావుంటుంది. సో, మెంతికూర ఎలానో యూజ్ అవుతుంది. మస్టర్డ్ కూడా వేద్దాం అన్నట్టు. ఇంక 2 వేస్తే చక్కగా పాట్స్‌లో అందంగా కనిపిస్తున్నాయన్నమాట. అండ్ వర్షం పడి క్లైమేట్ అంతా మబ్బుగా, చాలా చల్లగా చాలా బావుంది. అండ్ కాఫీ అంతా అయ్యేటప్పటికి పిల్లలు కూడా లేచారు. దక్షిత్ కూడా లేచాడు. ఇంక ఇద్దరు లేచాక బ్రష్ చేపిచ్చి బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు పెడతా అనమాట. అండ్ ఇక్కడైతే పెసరట్టు కోసం పెసలు నానబెట్టాను. నైటే నానబెట్టేసాను. ఒక గ్లాస్ పెసలకి కొంచెం బియ్యం వేస్తాను ఆ క్రిస్పీనెస్ కోసం. అండ్ గ్రైండ్ చేసేటప్పుడు మార్నింగ్ అయితే జింజర్, పచ్చిమిర్చి, జీలకర్ర, పిల్లలు విడిగా తినరు కాబట్టి జీలకర్ర కూడా అందులోనే యాడ్ చేస్తాను. అండ్ ఉంటే కొంచెం పాలకూర కూడా యాడ్ చేసుకోండి, బావుంటుంది. పిల్లలకి పెడితే హెల్తీ అనమాట. సో, అవన్నీ కలిపి యాడ్ చేసేసుకున్నాను. అండ్ పిల్లలకి జస్ట్ ప్లెయిన్ నెయ్యి వేసి కాల్చేస్తాను. అండ్ ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేశా. నా వరకు అయితే ఆనియన్స్ వేసుకుంటున్నా. పెసరట్టులోకి ఆనియన్స్ ఉంటే చాలా బావుంటుంది. బేసిక్‌గా పెసరట్టు పిండి చేసేటప్పుడే ఆనియన్స్ కూడా అందులో వేసేసుకోమంటది మా మమ్మీ. అలా కూడా టేస్ట్ బావుంటుంది. నేను గ్రైండ్ చేసేటప్పుడు మర్చిపోయాను. సరే అని ఇంకా పైన వేసుకున్నా. లేకపోతే అవి సరిగ్గా కలవనమాట. సో, అలా మా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ అండి. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ చాలామంది నన్ను అషీకి మిల్క్ ఎలా మాన్పించేశాను అన్న టాపిక్ గురించి నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ కామెంట్స్‌లో కూడా అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఎవ్రీడే ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. నేను చెప్పినప్పటి నుంచి ఫీడింగ్ ఇస్తున్నారా? స్టాప్ చేస్తే ఎలా స్టాప్ చేశారు అని. అండ్ నా ఫీడింగ్ జర్నీ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. సో, షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఆల్మోస్ట్ 1½ ఇయర్ అషీకి ఫీడింగ్ ఇచ్చాను. 1 ఇయర్ దాటినప్పటి నుంచి స్లోగా మానిపిద్దాం అనుకున్నాను గానీ, పిల్లలకి 1 ఇయర్ దాటాక కొంచెం ఎక్కువ తెలియడం స్టార్ట్ అవుతాయి. సో, ఫీడింగ్ మానడం చాలా కష్టమైపోయింది నాకు. అంటే తను డే టైమ్‌లో కొంచెం పడుకునే టైంలో, నిద్రొచ్చిన టైంలో తాగుతూ ఉంటది. అండ్ పిల్లలకి 1 ఇయర్ దాటాక ఎలా అనిపిస్తదంటే, ఇంకా అవి స్వీట్‌గా వస్తూ ఉంటాయి కదా మిల్క్. సో, ఫుడ్ తినకపోయినా ఆకలేసినప్పుడు ఏడ్చి ఎలా అన్నా సరే పాలు తాగడానికి ట్రై చేస్తారు. అండ్ అషి పుట్టినప్పటి నుంచి నా మదర్ మిల్కే ఇస్తున్నానండి. నేను ఇనీషియల్ డేస్‌లో చెప్పాను మీకు చాలా సార్లు డెలివరీ అయ్యాక ఎవ్రీడే ఒక చిన్న ఒక 30 ఎంఎల్ అన్న మిల్క్ ఖచ్చితంగా ఈ పౌడర్ మిల్క్ ఉంటది గదా! సో, అది ఎవ్రీడే వన్స్ అన్నా ఇచ్చేదాన్ని. ఎందుకంటే నాకు భయం అనమాట మిల్క్ స్టాప్ అయిపోతే అలవాటు పడకపోతే ఎలా అని. అది ఎందుకు చేశానంటే దక్షిత్ అప్పుడు 3 మంత్స్ అప్పుడే మిల్క్ ఇవ్వగలిగాను 3 మంత్స్ వరకే. తర్వాత నాకు హెల్త్ ఇష్యూ వచ్చి మిల్క్ స్టాప్ అయిపోయినాయనమాట. సో, ఆ తర్వాత నుంచి దక్షిత్‌కి ఫార్ములా మిల్క్ అలా అలవాటయిపోయింది. నాకు ఆ భయం బాగా ఉండిపోయింది. అషికి కూడా మిల్క్ వస్తాయా రావా అని చాలా అనుకున్నాను. ఇనీషియల్‌గా గూడా నాకు చాలా ఫ్లోగా ఏమి వచ్చేయలేదు అషికి కూడా.
సో నేను చాలా ఓట్ మీల్స్ అవి ఇవి ఫుడ్ తీసుకోవడం, గార్లిక్ ఎక్కువ తీసుకోవడం ఇలా చాలా పాటించడం వల్ల సమ్‌హౌ 1½ ఇయర్ వరకైతే ఇవ్వగలిగాను. అండ్ ఆ ఫ్లో కూడా టూ మచ్‌గా ఏం కాదండి. పిల్లలు తాగుతూ ఉంటే మన బ్రెయిన్‌కి స్టిమ్యులేట్ అయ్యి ఆహ్, తెలుస్తుందంట. ఆ మిల్క్ అలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతదని నేను చాలా విన్నాను అండ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. మనం ఫుడ్ ఎంత తీసుకుంటామో పిల్లలు కూడా ఎక్కువ లాక్ చేస్తూ ఉంటే గనక వాళ్ళకి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది అండ్ ఇంకొక క్వెషన్ నేను ఆన్సర్ చేయాలనుకున్నాను. ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు. మా ఇంట్లో డెలివరీ అయ్యాక వాటర్ ఎక్కువ ఇవ్వట్లేదండి, తాగకూడదని చెప్తున్నారని. వాటర్ ఖచ్చితంగా తాగాలండి డెలివరీ అయ్యాక కూడా. ఎందుకంటే మనం ఎక్కువ పిల్లలకి మిల్క్ ఇచ్చే కొద్దీ మన బాడీ డీహైడ్రేట్ అయిపోతది. మదర్ మిల్క్‌లో చాలా వరకు పర్సెంటేజ్ అంతా వాటరే ఉంటుంది కాబట్టి మనం డీహైడ్రేట్ అయిపోతే మన హెల్త్ పాడవుతది. సో, ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు. సో, యెస్ అది. అండ్ అషీక్ అయితే ఆ ఫార్ములా మిల్క్ అందుకే ఎవ్రీడే టచ్ ఉండాలి. ఒకవేళ సడెన్‌గా ఏ మంత్స్‌లో అయినా నాకు ఆగిపోతే తనకి ఇబ్బంది అయిపోతది మిల్క్ కోసం అన్నట్టు ఐ థింక్ అరౌండ్ 6, 7 మంత్స్ ఏమో ఎవ్రీడే ఖచ్చితంగా 1, 2 రోజులు స్కిప్ చేసినా బాటిల్‌లో తనకి పట్టేదాన్ని. కానీ లేటర్ ఆన్ ఎలా అయిపోయిందంటే నేను మర్చిపోయేదాన్ని. ఇండియా వచ్చినప్పుడు కొంచెం బిజీ అయ్యి ఫార్ములా మిల్క్ అనేది మర్చిపోయాననమాట ఇవ్వడం. అలాగా కొన్ని రోజుల తర్వాత ఇస్తే తనసలు బాటిల్ యాక్సెప్ట్ చేసేది కాదు. ఓకేలే అప్పటికి నాకు ఫ్లో బావుంది. సరేలే ఇంక నా మిల్క్ ఉంది కదా! అండ్ అప్పటికి 6 మంత్స్ తర్వాత సాలిడ్ స్టార్ట్ చేస్తాము. ఇంకా అలా తను కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి ఇంట్రెస్ట్ చూపిచ్చేది కాబట్టి సమ్‌హౌ అలా గడిచిపోయిందనమాట. అండ్ ఎప్పుడైతే నేను మిల్క్ స్టాప్ చేద్దాం అనుకున్నానో అండ్ ఎందుకు 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇవ్వచ్చు కదా అన్నట్టు కొంతమంది అనుకున్నారు. అది ప్యూర్‌లీ ఎవరిష్టం ఆళ్ళదండి. మీరు 3 ఇయర్స్ ఇవ్వచ్చు, 4 ఇయర్స్ ఇవ్వచ్చు, 5 ఇయర్స్ కూడా ఇవ్వచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది మీ ఇష్టం. నేనేమనుకుంటానంటే ఇప్పుడు రోజుల్లో పిల్లలు చాలా తెలివితేటలతో ఉన్నారు. 1 ఇయర్ 2 మంత్స్ వచ్చింక అప్పటి నుంచి వాళ్ళకి బాగా తెలిసిపోతది. అంటే ఫీడింగ్ అలవాటయిపోయి నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతది ఖచ్చితంగా. మనకి డిస్టర్బ్ అవుతే అట్ ద సేమ్ టైమ్ ఆషిక్ కూడా. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో లేచి ఏడ్చినప్పుడు మనం ఫీడ్ చేస్తూ ఉంటాము మిల్క్ కోసం అనుకుని. సో, అలా వాళ్ళు కంటిన్యూస్‌గా లేవడం ఇది జరుగుతది. దానివల్ల ఇద్దరు డిస్టర్బ్ అవుతాం. పిల్లలు మార్నింగ్ పడుకుంటారు. మదర్స్ పడుకోలేరు. అదొక ప్రాబ్లము. ఇంకొకటి మిల్క్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అండ్ ఇంకొకటి నైట్ ఫీడ్స్ ఎస్పెషల్లీ అస్సలు మంచిది కాదని 1 ఇయర్ తర్వాత డాక్టర్సే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి టీత్ డెవలప్ అయ్యాక దానికి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. అండ్ ఈ రోజుల్లో పిల్లల టీత్‌కి చాలానే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కదా! సో, ఇక్కడ డాక్టర్స్ అయితే సజెస్ట్ చేశారు నాకు. బట్ స్టిల్ 1½ ఇయర్ వరకు ఇచ్చాను. అండ్ ఎలా మాన్పించారు అన్నది ప్రాబ్లము. నేను బాటిల్ కొన్నాను. ఫార్ములా మిల్క్ అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే తను ఏజ్ ఆల్మోస్ట్ 1½ ఇయర్ దగ్గరొచ్చింది కాబట్టి నేను ఫార్ములా ఏం తీసుకోలేదు. మాకిక్కడ కౌ మిల్క్ దొరుకుతాయి. సో, అందులోనే బయో మిల్క్ తెచ్చుకొని 1.5 ఫ్యాట్ డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట ఈ ఏజ్‌కి. సో, అవే తెచ్చి కాచి బాటిల్‌లో ట్రై చేసేదాన్ని. చప్పటి పాలు ట్రై చేశాను. అవ్వలేదు. కొంచెం బెల్లం పౌడర్ ఏసాను. అవ్వలేదు. అసలు తను బాటిల్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదనమాట. సో, వన్ డే నైట్ ఇవ్వడం మానేస్తే ఏడ్చింది బాగా. ఎందుకులే అన్నట్టు వదిలేసాను. అండ్ చాలామంది చేదుగా ఏదన్నా రాస్తే పోతుంది అని రకరకాలు చెప్తూ ఉంటారు. మాకిక్కడ అన్ని ఆపర్చునిటీస్ ఉండవండి. నాకు ఆ వేపకాయ, పౌడర్ ఎక్సెట్రా ఇవేమీ దొరకవు. సో, నేను అవి ఎంతవరకు వర్క్ అవుతాయో నాకు తెలీదు. మా ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళందరూ అలాంటివేం ట్రై చేయలేదు. సో, నాకు తెలిసిన ఒకళ్ళు డాక్టర్ సజెస్ట్ చేశారంట. పిల్లలకి నోట్లో వేలు పెట్టుకోవడం అలవాటు ఉంటుంది వాళ్ళు. అండ్ ఇలా మిల్క్ మానలేని వాళ్ళకి ఒక మెడిసిన్ అండి. ఇది నేను ఎంతవరకు చూపించచ్చో లేదో నాకు తెలీదు. నేనైతే డీటెయిల్‌గా చూపించట్లేదు. ఈ మెడిసిన్ తెలిసిన ఒకళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేశారంట. జస్ట్ ఒకసారి అప్లై చేయండి సరిపోతుంది. సింగిల్ అటెంప్ట్‌లో మానేస్తారని నేను ఇండియా నుంచి తెప్పించుకున్నా అనమాట. సో, తెప్పించుకొని డాక్టర్ సజెస్టెడ్ కాబట్టి అండ్ కొంచెం గూగుల్ చేసి అన్ని రకాలు చూసుకొని ఇది జస్ట్ నిప్పులకి అప్లై చేశాను. ఓన్లీ వన్స్ నెయిల్ పాలిష్ లాగా ఉంటది చూడ్డానికి. ఓన్లీ వన్స్ అప్లై చేశాను. ఇది ఎంత చేదుందంటే అసలు మనం మౌత్ వాష్ చేసుకున్నా చేదు పోవట్లేదనమాట. జస్ట్ అప్లై చేసి ట్రై చేశా. చాలా లైట్‌గా కొంచెమే అప్లై చేశాను. జస్ట్ ఆ దగ్గరికి రాగానే ఆ స్మెల్‌కి కొంచెం దూరం వెళ్ళిపోయింది. అండ్ నోట్లో పెట్టుకోగానే ఆ చేదుకు పాపం తన నోరంతా చేదైపోయి వాటర్ వదిలేసి
ఇంకా ఆ వెంటనే నెక్స్ట్ నుంచి పాలు తాగుతావా అంటే అని అనడం మొదలుపెట్టింది అనమాట. అంతే ఒకసారి అప్లికేషన్తో తను అసలు నైట్ అంతా పాపం దానికి చేదుగానే ఉంది నోరు. నాకు అలానే అనిపించింది. తను ఇలా రబ్ చేసినప్పుడు నేను దగ్గరికి పెట్టుకుంటే చాలా చేదుంది అనమాట. సో అలా చాలా ఈజీగా మిల్క్ మానేసింది. అండ్ నేను ఇంకా కొత్తగా మిల్క్ ఏం అలవాటు చేయలేదు. తను అసలు బాటిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఈ ఏజ్లో బాటిల్ అలవాటు చేస్తే మళ్ళీ కష్టపడాలి మా అనిపించడానికి కానీ సిప్పర్తో ట్రై చేశాను. తను సిప్పర్తో కూడా మిల్క్ తీసుకోవట్లేదు. సో అలా పాలు మానిపించేశాను. అండ్ తన పాలు ఎలా ఇస్తున్నాను ఇప్పుడు అన్నది నేను కమింగ్ ఫర్దర్ వ్లాగ్స్లో రెసిపీస్ అవి షేర్ చేస్తాను. సో ఇది నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. సో ఇదైతే నేను వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి నేను తీసుకొని వాడాను. సో ఎవరికైనా కావాలంటే పర్సనల్గా అడగండి. ఇది బయట ఎంతవరకు దొరుకుతుంది నాకు తెలియదు. నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది బయట మెడికల్ షాప్స్లో దొరకట్లేదు అని చెప్పింది ఫ్రెండ్ ఇండియా నుంచి తీసుకొచ్చినప్పుడు. సో ఇలా అనమాట. మనకి ఇండియాలో అన్నీ దొరుకుతాయి కాబట్టి వేపగింజ కూడా ట్రై చేయండి. వేపగింజ కూడా చాలా చేదుగా ఉంటుందని అన్నారు. సో ఫస్ట్ అవి ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు ఇవి ట్రై చేయండి. సో అదనమాట. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సో షేర్ చేశాను. అండ్ ఐ హోప్ ఈ ఇన్ఫో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా బయట అసలు చాలా చల్లగా ఉంటుంది సింగిల్ డిజిట్స్లో. పిల్లలకి చలి వేడి ఇలాంటివి పెద్ద తెలియదు అంటారు. ఎస్పెషల్లీ అషీక్ అండి, అసలు ఎంత చల్లగా ఉన్నా అస్సలు మొండిదానిలా ఉంటుంది. ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేయమని ఇద్దరు షూస్ తెచ్చుకొని వేసేసుకొని బయటికి వెళ్ళి ఆడుతూ అంటారు. ఎంత చెప్పినా ఏడుస్తూ ఉంటారు. ఇంకా కాసేపు ఉంటారులే అన్నట్టు ఇంక నేను కూడా వదులుతూ ఉంటాను. ఒక 5-10 మినిట్స్ ఉంచి ఇంకా వాళ్ళ తృప్తి కాదని లేక తీసుకొస్తా అనమాట. ఇంకా బయటికి వెళ్తే మొక్కల మీద పడి అన్నీ లాగుతూ ఉంటుంది. ఇద్దరు బాల్కనీలో నుంచి అరుస్తూ ఉంటారు. అసలు ఎంత ఇదిగా ఆడతారో. పాదాలు ఒకటి వాళ్ళకి సెన్స్ తెలుస్తాయి అనమాట. సో వాడు షూస్ తెచ్చుకుంటే దానికి కూడా షూస్ తీసుకొచ్చి ఆ షూ వేసుకో అని చెప్పి ఇద్దరు కలిసి బాల్కనీలోకి వెళ్ళి ఇలాంటి ఆటలన్నీ ఆడుతూ ఉంటారు. అండ్ లంచ్ వచ్చేసి పెసరపప్పు చారు చేశాననమాట. చాలా డేస్ అయిపోయింది తిని అని చెప్పి ఇంకా సింపుల్గా పెసరపప్పు చారు చేశాను. ఇంకా ఆమ్లెట్స్ అవి వేద్దాంలే అన్నట్టు ఇంకా దాంతోనే లంచ్ చేసేసాను అనమాట. కొంచెం క్లీనింగ్ వర్క్స్ అవి ఉంటే చూసుకున్నాను. దండం పెట్టుకోండి ఇప్పుడు. నేను పెడతాను. దండం పెట్టుకోండి. స్వామి చెప్పు, స్వామి బనానా తినమని చెప్పు. స్వామి బనానా తిను. మళ్ళీ రేపు ఆరెంజ్ పెడతానని చెప్పు. ఓకే. అమ్మమ్మ బొజ్జుంది ఇప్పుడు రాదు. నువ్వు ఫోన్ చేయి. హలో అమ్మమ్మ అని చెప్పు. బొజ్జున్నావా? ఎందుకు అమ్మమ్మ? ఎందుకు నీకు? ఎందుకు అమ్మమ్మ? ఎందుకు ఇప్పుడు? అమ్మమ్మ బొజ్జుంది. మరి అమ్మమ్మ బొజ్జుందమ్మా, ఫోన్ రాదు. తాతయ్య చేయనా? తాతయ్య చేయనా?
చైనా ఎందుకు తాతయ్యకి ఏం చెప్తావు? ఎందుకు? హలో అమ్మమ్మ, నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. హలో తాతయ్య, అషియా ఉంది తాతయ్య. వీడియో కాల్ చేయనా? వీడియో కాల్ చేయాలా? చూస్తావా అమ్మమ్మని? ఏమడుగుతావు? అమ్మమ్మ వచ్చిందంట, ఇప్పుడు చేయకూడదంట. అమ్మమ్మ బొజ్జుందమ్మా. పిన్నికి చేయనా? పిన్నికి చేయనా? పిన్నికి వద్దా? పిన్నికి చేయనా వద్దా? ఎవరికి చేయను? ఎవరికి? తాతకి చేయనా? హలో తాత, బజ్జున్నావా? సో ఈరోజు గిఫ్ట్ బాక్స్ వచ్చింది. గిఫ్ట్ కదా, ఏంటిది? అమెజాన్ బాక్స్ వచ్చింది, అమెజాన్ డెలివరీ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11 నైట్ 11 అవుతుంది టైం. పిల్లలు పడుకున్నాక ఓపెన్ చేయాలని ఇప్పుడు దాకా ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా ఇది బాక్స్ వచ్చిందని నాకు కూడా తెలియదు. వాడు నాకు కాలింగ్ బెల్ వేయలేదు బుజ్జి, అసలు కింద డోర్ ఓపెన్ చేయమని. మేబీ ఓపెన్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంటుంది ఏమో, మేబీ అసలు 3rd ఫ్లోర్ వరకు తీసుకురాడు కదా, ఒక చిన్న టాయ్ ఇస్తేనే తీసుకురాడు వాడు బేసిక్గా. మా హస్బెండ్ పార్సిల్ వచ్చింది లోపల పెట్టలేదు అంటే అసలు నాకు వచ్చిందన్న విషయమే తెలియదు అని చెప్పా. సో పిల్లలు పడుకునే వరకు వెయిట్ చేసాం. పిల్లలు పడుకున్నాక ఇప్పుడు యాక్చువల్గా దీనికోసం చాలా డేస్ నుంచి వెయిటింగ్. ఇది ఏంటనేది ఓపెన్ చేసి చెప్తా, కానీ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రోల్ చేసి వస్తుందేమో అనుకున్నా. బాక్స్ వస్తే, నువ్వు బాక్స్ తీసుకొస్తే ఏం ఆర్డర్ పెట్టా ఇంత పెద్దది అనుకుంటున్నాను నేను. జాగ్రత్త, నైఫ్తో జాగ్రత్త. ఎస్, వావ్. అదేంటి, నువ్వు అనుకున్నట్టు వచ్చిందో నేను అనుకున్నట్టు వచ్చిందో? ఎస్, ఫైనల్లీ కార్పెట్ ఆర్డర్ చేసాము. ఈ కార్పెట్ మీరు చూసే ఉంటారు, 1 ఇయర్ లెస్ దెన్ 1 ఇయర్ అయి ఉంటుందేమో ఇది కొని. ఇది నేను చాలా వెతికి అమెజాన్లో ఆలోచించి తీసుకున్నా, ఎందుకంటే అప్పుడు మా ఇంటి థీమ్కి అండ్ కొంచెం వైట్ మిక్స్. ఇది యాక్చువల్గా మార్చిపోయింది కాదు, దీంట్లో కలర్ షేడ్స్ అలా ఉంటాయన్నమాట. బట్ కొంచెం వైట్ ఉన్న దగ్గర పిల్లలు అవి ఇవి పెట్టి పాడు చేస్తున్నారు. అండ్ ఇది కొంచెం థిక్గా ఉంటుంది అనమాట పైన. మా హస్బెండ్కి ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ అన్నీ వెళ్ళి ఉండిపోతున్నాయి, అండ్ పిల్లలు ఎక్కువ ఇక్కడే ఆడుతూ ఉంటారు. కార్పెట్ వేయకపోతేనేమో వింటర్స్లో కష్టం అవుతుంది, బట్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారని చెప్పి కార్పెట్ వేస్తాము. సో ఇది ఫుడ్ పార్టికల్స్ ఉండి పాడైపోతుంది అన్న ఫీలింగ్ అనమాట. బట్ మేము దీన్ని కొన్నాక ఆల్మోస్ట్ 3 times వాష్ చేసాము. వింటర్లో కూడా ఒకసారి అయితే నేను ఎంత ఒక 2 hours పట్టిందా, 2 hours పాతింట్లో ఉన్న బాల్కనీకి తీసుకెళ్ళి సమ్మర్లో ఫుల్ సర్ఫ్ వేసి దానిపైన బ్రష్ పెట్టి ఆల్మోస్ట్ 2 hours వాష్ చేసాము. ఆ తర్వాత మాకు తెలిసింది ఇక్కడ నియర్ బై డిఎంలో క్లీనింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పి. మాకు అక్కడ ఫెసిలిటీ లేదనమాట. సో తర్వాత తెలిసింది మాకు ఉందని, వెళ్ళి తెచ్చుకొని మేము వెళ్ళాక తను వాష్ చేశారు. ఆల్మోస్ట్ 3 times దీన్ని వాష్ చేశాం, కానీ మా హస్బెండ్కి ఇది డెప్త్ ఎక్కువైపోయింది, ఇందులో ఫుడ్ అది ఉండిపోతుందని తన ఫీలింగ్. సో ఎలానో డస్ట్ పార్టికల్స్ అదేలే, వ్యాక్యూమ్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాము, బట్ స్టిల్ మార్చాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇంకొకటి కూడా ఉంటే మంచిది, ఒకటి ఏదన్నా ఒలిగి పాడైనా అని. అండ్ ఈ లైట్ కలర్ ఇప్పుడు దాకా ఇంత బాగా మెయింటైన్ చేయడమే గొప్ప పిల్లలతో చెప్పాలంటే. బట్ అలా అని డార్క్ కలర్స్ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, నాకు అంత ఇష్టం ఉండదు. అంటే ఏదో కార్పెట్ వేసేసుకుందాం అన్నట్టు కాదు, ఇల్లుకి సెట్ అవ్వాలి, బాగుండాలి అన్నట్టు. ఈసారి కూడా చాలా ఆలోచించి అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ మీరు అంతకుముందు వీడియోలో వ్లాగ్లో చూసే ఉంటారు, మేము బయటికి వెళ్ళి చాలా చూసి వచ్చాము. అండ్ ఫైనలీ ఇంక అమెజాన్లో తీసుకుందామని డిసైడ్ అయ్యాము. వచ్చే వరకు టెన్షన్ ఎలా వస్తుంది, బాగుంటుందా లేదా అని. బట్ డిజైన్, అది సైజు, క్వాలిటీ అంతా చాలా బాగుంది.
నెక్స్ట్ ఒక పూజ ఉందని చెప్పాను కదా! సో, అప్పుడు వేస్తాను. అందుకని ఇంకా దాన్ని తీయలేదనమాట. బట్ కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కార్పెట్ లానే తీసుకున్నాము. ఎందుకంటే మా ఫ్లోర్‌కి మ్యాచ్ అయ్యేలాగా యాజ్ ఎ సెట్ మాకు డార్క్ కలర్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు. అంటే ఇల్లుకి మ్యాచ్ అవ్వాలి అండ్ సెట్ అయ్యేలాగా అనమాట. బట్ క్వాలిటీ వైజ్ అదంతా బాగుంది. వేసాక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉందని. ఇంకా పూజ అప్పుడు తీస్తే బాగుంటుంది కదా! ఇప్పుడే ఎందుకులే పాడైపోతుందేమో అని కొత్తగా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా! సో, అలా అండ్ ఫైనల్లీ మేమైతే సాటిస్ఫైడ్. చాలా బాగా వచ్చింది. సో, నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. సో, ఫైనల్లీ కార్పెట్ అయితే బానే అనిపించింది. అండ్ ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసి నైట్ ఇంకా ఇద్దరం కొంచెం డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ కమింగ్ ఒక పూజ ఉంది ఇంట్లో. ఇంక దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమి చూడకుండా సాంగ్స్ వింటా ఉంటాం. పాత సాంగ్స్ వింటాం. మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. అండ్ నాకు కూడా కొన్ని మెలోడీ సాంగ్స్ చాలా ఇష్టం అనమాట పాతవి. ఏదైనా డిస్కస్ చేసుకునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటాం. లేదు ఏదైనా చూడాలనుకుంటే ఏదైనా సీరీస్ లాంటివి చూస్తాం అనమాట. సో, ఎంత ఎవ్రీడే ఆఫీస్‌కెళ్ళినా పిల్లల్ని పడుకోబెట్టాక మాకంటూ కొంచెం టైం స్పెండ్ చేస్తాము టుగెదర్. అండ్ బయటికెళ్తే ఆ రోజు మూన్ చాలా బాగుందనమాట. చలిలో బయటికెళ్ళి ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.